పూర్వీ ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. బాలుగారు సారి డేయ్ ఏంటయ్యా ఆడికి సపరేట్గా చేస్తాడు ఏంటి కారణం ఏంటి నేను నవ్వుతూ ఉంటాను. బాలుగారు అక్కడ పడుతుంది గారు చెప్పారు కూడా. అలాగే రాజాగారు ఆయన నవ్వుతూ ఉంటాడు. ఓసారి రాజుగారు ఏంట్రా నీకు నేను సపరేట్గా నీకేదో చేస్తానన్నారట అందరూ అని అడుగుతాడండి. నేను ఓ రోజుని ఒక పెద్ద డైరెక్టర్ గారు ఒక ఆయన పేరు అనవసరం ఏమయ్యా రికార్డింగ్ జరుగుతున్న కాసేపే అతను పక్కన కూర్చోవాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉంటావు నువ్వు అతను మధ్యాహ్నం అతని క్యారేజీలోనే తింటాడు, అతనితో పాటే తింటావట, అతనితో పాటే టీ కాఫీలు తాగుతావట, ఇక్కడే ఉంటావు, నీకోసం ఏ ప్రొడ్యూసర్ వచ్చినా ఎత్తుక్కుంటే ఇక్కడికే రావాలి, ఏంటి మాకు ఆ కాసేపే కొంచెం ఇబ్బందిగా ఉండదు అతనితో అన్నారు ఆయన. తెలియదు సార్ నేను రాకపోతే తానే కబురు చేస్తానండి రమ్మని. మరి అందరం నచ్చమండి ఆయనకి, అదే కదా మాకు, మరి ఎందుకో నచ్చుతారండి. మీకు ఇచ్చిన పాటల్లో కూడా సార్ వెరైటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్వేషణ అంతా కూడా ఒక రాగం ప్రధానంగా సాగిన కంపోజిషన్ కీరవాణి. సని రపమగరి సని ఇదే స్కేల్తో దాదాపు మనకి ఆర్ఆర్స్ కావచ్చు చాలా పాటలు ఇవన్నీ కూడా అక్కడ ఇమిడిపోయాయి. ఒక మూడ్ వచ్చేస్తుంది అన్వేషణ అనగానే అవి ఆ స్వరాలు వచ్చేస్తాయి. ఇదంతా ఎవరి కూర్పు సార్ ఇది? అంటే మీరు కూర్చుని మాట్లాడుకునేవారా అన్వేషణ? మరి కాదా, నాకు మీ ఇద్దరే ఉంటామండి, మర్చిపోయాను. కంపోజింగ్ అప్పుడు ఇంకెవరో పక్కన ఎవరో ఉండకూడదండి. నాకు అర్థమయ్యి ఇంకెవరినే ఉండనిచ్చేవాడు. మీ ఇద్దరమే. ఏం పడ్డా తను ఏం తిట్టినా నాకేం గొడవ చేసినా తనకి ఈ రాగాల పేర్లే చెప్పకూడదండి తన దగ్గర. నేను నా ఇష్టానికి నేను ప్రవర్తిస్తాను తన దగ్గర. మొత్తానికి నాకు కావలసిన అవుట్పుట్ వచ్చేదాకా నేను వదలనండి. మీరు ఆశ్చర్యపోతారు, ఒకనొక పీరియడ్లో ఇళయరాజా గారు మీకు సినిమాకి 5 పాటలు అంటే 5 ట్యూన్లు ఇచ్చేవాడండి. 5 పాటలు అంటే 5 ట్యూన్లే, 6 ట్యూన్లు ఇవ్వడం జరిగేది కాదు. నేను ఒక సినిమాకి 100 ట్యూన్లు చేయించాను. 100 ట్యూన్స్ ఒక సినిమాకి. అలాగా నాది వేరే అండి. 100 ట్యూన్లు ఏ సినిమాకి సార్? ఒక సినిమాకి చేయించాను నేను. ఓహో, ఒక సినిమాకి. ఎలా అంటే ఒక ట్రిప్ కాదండి, 5-6 సార్లు కూర్చున్నాం. ఆ తర్వాత మా కంపోజింగ్ ఎప్పుడు కూడా చెన్నైలో చేసేవాళ్ళం కాదండి, తమిళనాడు లోపల అడుగుల్లో ముఖ్యంగా ఎక్కడెక్కడో అలాగ ఆయన కూడా తిరుగుతూ లేకపోతే తిరువన్నమలై రమణాశ్రమంలోనో అక్కడ ఆయన కాటేజ్ ఉందండి ఆశ్రమంలో. ఇలాగా అంటే ఎందుకు 100 చేయించా? ఆయన సంగీతం అంతా అమృతం. రాజా సార్ సంగీతం అంటే అమృతం, ఇలా పట్టుకోవాలి దోసిట్లో. అలాంటిది వంశీ గారికి అది ఇవ్వడలేదంటే కారణం ఎలా అంటే కథాంశానికి నాకు నచ్చితే నా ముఖంలో రియాక్షన్ ఒక రకంగా ఉంటుందండి. నా ముఖంలో సరైన రియాక్షన్ రాక తను చేస్తానే ఉంటాడు. మీ సంగీత ప్రయాణం చెప్పలేదు సార్, మీరు చిన్నప్పుడు ఏమైనా నేర్చుకున్నారా? ఏదో అండి, స్థారీపులకు న్యాయంగా. మరి మీరు కంపోజర్ ఎలా అయ్యారు? ఏదో అది కూడా ఏదో అండి. బట్ నేనే మొత్తం బ్యాక్గ్రౌండ్స్ అవి ఉంటాయి కదా, మొత్తం A to Z మొత్తం నేనే. కండక్టర్ కూడా వెనకాల ఆ కార్డ్స్ అదంతా చూసుకోవడం తప్ప మెలోడీ అంతా నేనే కంపోజ్ చేస్తాను. అన్ని సినిమాలకి? నేను చేసిన ప్రతి సినిమాలో మెలోడీ అంతా మీరే? అసహా మొత్తం మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్స్ ఎవ్రీథింగ్ నేనే చేస్తానండి. మీరే చేస్తారు సార్. ఏకాంత వేళ పాట గమ్మత్తుగా అది ట్రైన్లో వెళ్తుండగా చేసేయండి. తెల్లవారుజాముని రైలు వెళ్తుందండి, అప్పటికి ఏసీ లేదనుకుంటానండి, ఫస్ట్ క్లాసే ఏసీ. ఇద్దరం కూపేలో ఉన్నామండి. నేను రాత్రిపూట పడుకున్నాను, లేచిపోయానండి. లేచిపోయేసరికి అప్పటికే తను దూరంగా ఏదో ఒక పాత కోటను చూస్తున్నాడండి, మంచులో కనబడుతుంది. నాకు గుర్తు, రే చూడటు టిప్పు సుల్తాన్ కోట అన్నట్టు గుర్తు. నాకు ఏరియా గుర్తు లేదండి. మంచి మూడ్ కనపడుతుంది తనలో. ఈ టైంలో పాట కంపోజ్ చేయొచ్చు కదా అన్నాను. ఎవరు అడగనట్టు అలాగా. హార్మోనియం పెట్టి తీ అన్నాడు. కిందే ఉంది అన్నాను. తీసి ఒళ్ళో పెట్టానండి. వెనక్కి జరిగాడు. ఏకాంత వేళ ఆ పాట కంపోజ్ కౌగిట్లో ఏకాంత సేవ ముచ్చట్లు అవన్నీ కూడా లిరిక్స్ ఎలా కావాలి ఈ పాటకి లిరిక్స్
అని ఆయన డిక్టేట్ చేసేయండి, చేస్తే అలా రాశారు సుందరమూర్తి గారు. అందులో నోట్స్ కూడా సార్ అసలు ఆ కాంబినేషన్సే అన్ని హస్వాషాలు, మనసుని హత్తుకుంటాయి. దీర్ఘాలు కూడా ఉంది అనుకోండి. అవును, అలాగే సార్ ఎదలో లయాలో కూడా ఎగసి ఎగిరి టటట 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 అనగంటే మ్యూజిక్. అసలు అది ఆ పాట వింటేనే అడవి తిరిగి గిరిగిరిగిరి తిరిగిపోవడం. ఈ పాటకి ఒక కథ ఉందండి. కోవై తంబి అని ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడండి. అతను ఏ సినిమా చేసినా సూపర్ డూపర్ హిట్ పాటలు అన్నీ ఇళయరాజా గారే, ఇంకెవ్వరు కాదండి. ఒక పీరియడ్ అలా సాగింది. ఆయన థియేటర్లోకి వచ్చాడండి. ఇది ఆర్ఆర్ జరుగుతూ ఉండగా థియేటర్లోకి వచ్చాడు. వచ్చి ఇప్పుడు మీరు పాడారే ఆ పాట వస్తుందండి స్క్రీన్ మీద. అలా ఉండిపోయాడండి. ఉండిపోయాక మధ్యాహ్నం ఇళయరాజా గారు భోజనం చేసి కూర్చుంటే లోపలికి వచ్చిన కోవై తంబి అచ్చు ఇందాక చూసిన ఆ పాటలాడే పాట ఒకటి నాకు కావాలన్నాడు. అదేంటి సినిమా అయిపోయింది కదా, మొత్తం అంతా అయిపోయి ఆర్ఆర్ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు పాట ఎందుకు నీకు? కాదు, నాకు ఆ పాట ఇలాంటి పాటే కావాలి, నాకు డిట్టో అలాంటి పాటే అన్నాడు ఆయన. అనేసరికి రాజాగారు కూర్చుని డిట్టో అలాంటి పాటే చేశారండి. మళ్ళీ అలాంటి హారర్ బ్యాక్గ్రౌండ్స్ అక్కడ ఆ కాంట్రాస్ట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కదా, అవే అప్పుడే పాట ఆ ఫీల్ వచ్చింది. అది 3 బిట్లుగా చేసామండి ఆ రోజుల్లో. 3 బిట్లుగా రికార్డ్ చేసాం. తర్వాత 8లో జాయిన్ చేసామండి. ఇప్పుడు ఆ డిజిటలైజ్ అవ్వలేదు కదా, అప్పుడు బాస్ టైప్ మీద కదండి రికార్డ్ చేసింది. ఆ పాట మొత్తం రెడీ అయిన తర్వాత ఆ డైరెక్టర్ని పిలిచి, అతను ఇప్పుడు చేస్తున్న సినిమా డైరెక్టర్ని, ఈ పాట సినిమాలో పెట్టన్నాడు. సార్ మన సినిమాలో ఈ పాట ఎలా మ్యాచ్ అవుద్దండి, మన సినిమా వేరే, ఈ పాట వేరే, అనవసరం, హీరోయిన్ ఇమాజినేషన్గా అనుకుని పెట్టచ్చు కదా సార్, అది మనకు సందర్భం లేదు సార్ అని ఆ డైరెక్టర్ అంటుంటే టాట్ కుదరదని. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.